మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య మౌని అమావాస్య. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. 100 సంవత్సరాలకు వస్తుంది. ఇదే ఈ సంవత్సరంలోని మొట్టమొదటి అమావాస్య. ఈ అమావాస్యతో ఈ పుష్యమాసం పూర్తయిపోతుంది. తర్వాత ఇక మాఘమాసం వస్తుంది. మాఘ స్నానాలు చేయటం మొదలు పెడతారు. ఇది చాలా అద్భుతమైన అమావాస్య. అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈ అమావాస్య రోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. ధనమంతా ఖర్చయిపోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. పొరపాటున మౌని అమావాస్య రోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. అప్పుల పాలైపోతారు. ఈ పుష్య అమావాస్య అనేది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు తెలియక ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. మహాపాపం తగులుతుంది. నరకానికి పోతారు. కష్టాలలో కూరుకుపోతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈ మౌని అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య మహాశక్తివంతమైనది కనుక ఈరోజు కాకులను, కుక్కలను, గోవులను పొరపాటున కూడా కొట్టకూడదు, హింసించకూడదు. అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా ఇవ్వటం కానీ లేదా బయటపడేయటం కానీ చేయకూడదు. అంటే పాత బట్టలు, పాత చెప్పులు, పగిలిన అద్దాలు, పాత చెక్క వస్తువులు ఇలాంటివేమీ కూడా బయటపడేయకూడదు. అమావాస్య రోజు అలా పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళసూత్రాలలోని పూసలను పొరపాటున కూడా మార్చకూడదు. ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు. పితృదేవతల శాపం తగులుతుంది. స్త్రీలు ఈరోజు తల విరబూసుకుని తిరగకూడదు. దుష్ట శక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా ఒక చిన్న గాజు గ్లాసులో కొన్ని పాలను పోసి ఆ పాలల్లో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోయండి. ఈ అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. అనేక మార్గాలలో ధనం మీ దగ్గరకు వచ్చి చేరుకుంటుంది. ఈ అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరే ఆవు దగ్గరికి వెళ్ళినా ముందు ఆవుకు పూజ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవును పూజిస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఈరోజు ఆవుకు పాలకూర, బీట్రూటు కలిపి తినిపించాలి లేదా పాలకూర, బెల్లం కలిపి తినిపించాలి. పాలకూరను తినిపించటం వలన దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా సరే పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆవుకు నమస్కారం చేసుకుని మీ సమస్యలు పోవాలని దండం పెట్టుకోండి. పాలకూర కట్ట 2 కట్టలు, 5 కట్టలు, 10 కట్టలు ఇలా మీ స్తోమతను బట్టి ఎంత అయినా సరే తినిపించవచ్చు. ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూరను పెట్టండి. పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో కానీ బీట్రూట్తో కానీ కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం పోతుంది. నరక బాధలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కుదిరితే ఈరోజు గోవుకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది.
కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలతో తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి కానీ వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి శనిదేవుడికి పూజలు చేస్తారు. ఈ రోజు అన్నదానం వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకుని ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది. ఈ రోజుకు రోగహరణ శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవస్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే పంచదారను పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పళ్ళెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయవల్ల గనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలాగా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన 3వ పని ఏమిటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా అంటే బియ్యపిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి
బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం అయి సకల శుభాలు కలుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఉదయం 6 నుండి 9 గంటల మధ్యలో మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామర ఆకు మీద దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తామర ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తామర ఆకు మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అటువంటి తామర ఆకు మీద దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక తామర ఆకును తీసుకోండి. ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఈ దీపాన్ని పూలతో అలంకరించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. తామరాకు దొరకని వారు సేమ్ ఇలాగే తమలపాకు మీద దీపం వెలిగించుకోవాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలా దీపం వెలిగిస్తారో వారికి ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కనుక ఈరోజు అందరూ తప్పక ఇలా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. మౌని అమావాస్య రోజు స్త్రీలు పురుషులు ఎవరూ కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో ఉంది. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజు ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటిని తాకకూడదు. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతము. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవి, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు ఒక 5 వస్తువులను దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది. ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
మొదటిగా మౌని అమావాస్య నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆ ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక రెండవది ఆవు పాలు. ఈ రోజున ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయటం ద్వారా దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మూడవది ఆవ నూనె. మౌని అమావాస్య రోజున ఆవు నూనెను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందము లభిస్తాయి. ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనె, అన్నము, జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు. నాలుగవది దుప్పటి. మౌని అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయటం ఉత్తమం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది. పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలాగే పంచదార. ఈరోజు పేదవారికి పంచదార దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కోట్ల వర్షం కురుస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజు యోగం పడుతుంది. ఎందుకంటే ఈరోజు మందార చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మందార చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 సార్లు తాకండి చాలు. ఇలా ఎవరైతే ఈరోజు మందార చెట్టును తాకుతారో వారి దశ మారిపోవటం ఖాయం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఇలా మందార చెట్టును తాకితే కోట్ల వర్షం కురుస్తుంది. మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి, ధన సమస్యలు పోతాయి. ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం మందార చెట్టును 11 సార్లు తాగితే చాలు మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి ఊహించలేని ధనయోగం కలుగుతుంది. నక్కతోక తొక్కినట్లు మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు ఈరోజు మందార చెట్టును తాకితే మీ ఒంట్లోని చెడునంతటినీ కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది. మీకు మంచి జరుగుతుంది. మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఈరోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో మందార పూల మొక్క ఉంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
మన శాస్త్రంలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే, మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారము. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మందార చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా బెండకాయను మరియు బీరకాయను వండకూడదు, తినకూడదు. మన ఇంట్లోని ఆడవారు ఈ కూరలు వండకుండా జాగ్రత్తగా ఉండండి. ఆడవారు వండకుండా ఉంటే ఇంట్లో ఎవరూ తినకుండా ఉంటారు. కనుక స్త్రీలు ఈరోజు ఈ 2 కూరలను వండవద్దు. కేవలం కూరలనే కాదు, వేరే ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అంటే కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, పప్పుల్లో లేదా సాంబార్లో వేసుకొని కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా బెండకాయను బీరకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే బెండకాయను బీరకాయను తింటే అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది, చేతిలో పైసా కూడా మిగలదు. కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు బెండకాయ బీరకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏ రకమైన నాన్ వెజ్ ఈరోజు తినకూడదు. మామూలుగా అయితే అందరూ ఆదివారం రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు. కానీ కొంతమంది ఆదివారం ఒక్కరోజే కాకుండా వారంలో ఒక్కొక్క రోజు, అది ఏ రోజైనా కానివ్వండి, ఒక్కొక్క రోజు కూడా మాంసం తింటారు. అంటే వారానికి 2 సార్లు నాన్ వెజ్ తినాలని అనుకుంటారు. అంటే ఆదివారం ఒక్కరోజే కాకుండా మంగళవారమో, బుధవారమో, గురువారమో, శుక్రవారమో, శనివారమో ఇలా ఇంకొక రోజు కూడా నాన్ వెజ్ తింటారు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, మీరు అలా వారానికి 2 సార్లు నాన్ వెజ్ తినండి, తప్పేమీ లేదు. కానీ అలా తినేవారు ఈ బుధవారం రోజు మాత్రం తినకండి. ఎందుకంటే ఈ బుధవారం మౌని అమావాస్యతో కలిసి వచ్చింది. ఈ మౌని అమావాస్య అనేది గొప్ప శక్తులు కలిగిన రోజు. ఈరోజు కేవలం సాత్వికమైన ఆహారాన్నే తినాలి. కూరల్లో ఉప్పు కారాలు తగ్గించుకుని తినాలి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు. పొరపాటున ఈ మౌని అమావాస్య రోజు నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, రోగాలు వస్తాయి. స్వయంగా శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ కూడా మాంసాహారం తినవద్దు, వండవద్దు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, పకోడీలు, బజ్జీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, మంచూరియా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. చాలామంది పిల్లలు, యువకులు సాయంత్రం అవ్వగానే సరదాగా నూడిల్స్ బళ్ళ దగ్గరకు వెళ్ళి, బజ్జీల బళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు నీచు కలిసినవి తినకండి. అంటే గుడ్డు లేదా మాంసం కలిసినవి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, బజ్జీలు, బిర్యానీలు, పకోడీలు ఇలాంటివేమీ కూడా తినవద్దు. కావాలంటే నీచు కలవనివి తినండి. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాదని ఈ మౌని అమావాస్య రోజు ఏ రూపంలో అయినా సరే నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు, శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, పొట్టలో సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది. కనుక ఈరోజు ఎవరూ మాంసాహారం తినవద్దు, జాగ్రత్తగా ఉండండి. బెండకాయ బీరకాయ మాంసము ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు, అడుక్కునే స్టేజ్కి పోతారు, పాపం తగులుతుంది, నరకానికి పోతారు. ఫ్యూచర్లో అనేక సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక కష్టాలు రాకుండా ఉండాలంటే ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండాలి. మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేస్తారు. ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి, సకల పాపాలు పోతాయి, శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువుల్లో, కాలువల్లో ఇలా
పారే నీటిలో స్నానం చేయాలి. అవి కూడా అందుబాటులో లేకపోతే బావి నీటితో లేదా బోరు నీటితో కూడా స్నానం చేయవచ్చు. ఏదీ కుదరని వారు ఇంట్లోనే స్నానం చేయవచ్చు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గుప్పెడు వేప ఆకులు అంటే లేత వేప ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో వేసుకొని కానీ లేదా అర స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని కానీ స్నానం చేయాలి. ఈరోజు ఇలా వేప ఆకులను కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే 7 జన్మల దోషాలు పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లోని రోగాలు పోతాయి. ఎంతో కాలంగా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. మీ శరీరానికి నూతన ఉల్లాసం ఉత్సాహం తేజస్సు వస్తాయి. మీ శరీరానికి పవిత్రత వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీ దశ మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మౌని అమావాస్య రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇలా స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. ఇలా ఈరోజు చేసే స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ అమావాస్య రోజు మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా ఒక పని చేయండి. మీకు శని భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. దాంతోపాటు మీ పేదరికం దూరం అవుతుంది. అమావాస్య రోజు మీ వీధుల్లో ఉన్న కుక్కలకు ఆహారం పెట్టాలి. అన్నంలో పెరుగు మరియు బెల్లం వేసి కుక్కకు ఆహారం పెట్టాలి. మీరు ఒకవేళ ఇంటిలో కుక్కను పెంచుకుంటే వాటికి కూడా ఈ అమావాస్య రోజు అన్నంలో పెరుగు బెల్లం వేసి పెట్టండి. అలాగే వీధుల్లో ఉండే కుక్కకు కూడా ఆహారం పెట్టండి. పుష్య అమావాస్య రోజు ఈ విధంగా కుక్కకు ఆహారం పెడితే మీ జీవితం మారుతుంది. మూగ జీవాల ఆకలి తీర్చే వారిపై శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మీకు ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్యశక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది. కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి. లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి పుష్య అమావాస్య రోజు మీరు కూడా కుక్కకు ఆహారం పెట్టండి. మీకు ఉన్న సమస్యలను తొలగించుకోండి. ఆనందంగా జీవించండి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది. అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం 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 ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము గింజలు స్నాక్స్ ఇలా
ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు, నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులు, మంత్రించిన వస్తువులను అక్కడ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. అవి ఏమిటి అంటే చీపురు మరియు మట్టి గాజులు. అమావాస్య రోజు చీపురును కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా పోతుంది, దరిద్రం పడుతుంది. కనుక అమావాస్య రోజు ఈ 2 వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహదోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి.
ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో, ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అంటారు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జపదగ్ని, వశిష్ఠుడు ఇలా 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతున్నాయి. పుష్య అమావాస్య రోజున సప్తదోష నివారణకై నదీ స్నానం, పితృతర్పణము, పిండ ప్రధానము, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద 3 మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. గోదావరి నదిలోని నీరు గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల చోలంగి సమీపాన స్నానం చేస్తే
నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ అమావాస్య రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకుని పోయి 7 స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి అగ్రము వద్ద మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జబదగ్ని, వశిష్ఠుడు 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చోలంగి వద్ద సముద్రంలో కలుస్తున్నది. గోదావరి నదిమ్మ తల్లి వల్ల 3 వరాలు ప్రాప్తిస్తాయి కనుక 7 స్థలాలకు వెళ్లి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు. సంతానం తదితర కోరికలు తీరడానికి సప్త సాగర యాత్ర చేయటం సాంప్రదాయం సిద్ధంగా వస్తున్నది. ఆ సప్తసాగర యాత్ర పుష్యబహుళ అమావాస్య నాడు చోలంగి స్నానంతో ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది, జనాల ఏడుపులు పోతాయి, దృష్టి దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి. నరుడి దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు, సమస్యలు తీరవు, ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి, ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పులు, గొడవలు అన్నీ పోతాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు, దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే. పిల్లలు లేకపోవటం దరిద్రమే. పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు, లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి.
రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. వీటితో పాటు 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకులు చెడును తొలగించేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి, దరిద్రాన్ని తీసివేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. కనుక 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు, తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. మీరు కూడా ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 1 నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే కష్టాలు, దరిద్రాలు, బాధలు, సమస్యలు, రోగాలు ఇలా అన్నీ కూడా పోయి మీ జీవితం చాలా ఆనందకరంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి, నరఘోష, చెడు దృష్టి అన్నీ పోతాయి. కొంతమంది పిల్లలు ఎంతో బలహీనంగా ఉంటారు. ఎప్పుడు చూసినా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. యాక్టివ్గా ఉండరు. చాలా నీరసంగా, డల్గా ఉంటారు. ఇలా మీ పిల్లలు కూడా వీక్గా ఉంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 దాటిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. ఎందుకంటే రాత్రి సమయంలోనే అమావాస్య ఘడియలు ఉంటాయి. ఈ సమయానికి చాలా పవర్స్ ఉంటాయి. కనుక సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి. 9 తర్వాత చెయ్యొద్దు. ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 తర్వాత ఒక చక్కటి పసుపు నిమ్మకాయను తీసుకోండి. పచ్చి నిమ్మకాయ పనికిరాదు. పసుపు నిమ్మకాయనే వాడండి. ఆ నిమ్మకాయకు కూడా ఎటువంటి మచ్చలు, పుచ్చులు లేకుండా ఫ్రెష్గా ఉండాలి. నిమ్మకాయనే ఎందుకు వాడాలంటే నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని, చెడు శక్తులను లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ మన కష్టాలను తొలగిస్తుంది. మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కనుక ఒక నిమ్మకాయను తీసుకుని దానికి మొత్తం లవంగాలను గుచ్చండి. ఎన్ని లవంగాలు పడితే అన్ని లవంగాలను ఆ నిమ్మకాయ చుట్టూ కూడా గుచ్చేయండి. తరువాత ఈ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో వారందరికీ కూడా దిష్టి తీసినట్లుగా తలపై నుండి కింద వరకు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు తిప్పండి. ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ నిమ్మకాయతో దిష్టి తీయాలి.
మీరే దిష్టి తీయవచ్చు, లేదా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారిని అయినా తీయమని చెప్పవచ్చు. ఇలా నిమ్మకాయతో ఇంట్లోని వారందరికీ కూడా దిష్టి తీసిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక చిన్న వైట్ పేపర్లో పెట్టి ఆ పేపర్లోనే చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను వేయండి. అలాగే ఒక అర స్పూన్ ఆవాలను కూడా వేయండి. ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను కూడా వేయండి. లవంగాలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా చాలా శక్తి కలిగిన పదార్థాలు. లవంగాలకు మన కష్టాలను తీర్చే పవర్స్ ఉన్నాయి. అనారోగ్యాలను, దిష్టి దోషాలను తొలగించే పవర్స్ కూడా ఉన్నాయి. కనుక లవంగాలను నిమ్మకాయకు గుచ్చాలి. ఇక ఆవాలకు కూడా ఎంతో శక్తులు ఉన్నాయి. ఆవాలు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెస్తాయి. వెల్లుల్లి రెబ్బ వలన అనారోగ్యాలు పోతాయి. కనుక వీటన్నిటిని కూడా పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా చుట్టేయండి. తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో ఈ పొట్లాన్ని పడేయండి. పడేసి, అమ్మ ప్రకృతి మాత, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనారోగ్య బాధలు ఉన్నాయి. మాకు ఉన్న ఈ కష్టాలు పోయి మేము సుఖంగా జీవించేలాగా, ధన సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా ఇంటికి వచ్చిన 1 నిమిషంలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక శుభవార్తనైతే మాత్రం వింటారు. మీ సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు తెలియటం, ఒంట్లోని అనారోగ్యం ఒకేసారి పోయినట్టు అనిపించటం, రావాల్సిన ధనం రావటం, ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీ సుడి తిరిగిపోతుంది. అపార ధనయోగం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అవి వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాలలో పెంచుకుంటారు. ఎందుకంటే వేప చెట్టుకు దేవతా శక్తులు ఉంటాయి. వేప చెట్టులో 3 అమ్మలు నివాసం ఉంటారు. వేప చెట్టు గాలిని పీలిస్తే చాలు చాలా రకాల రోగాలు పోతాయి. వేప చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు ఎవరైతే 5 నిమిషాల పాటు వేప చెట్టు కింద కూర్చుంటారో వారి ఒంట్లోకి దరిద్ర దేవత రానే రాదు అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. విపరీతమైన శక్తులు కలిగిన చెట్టు వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు మొదట్లో ఈ అమావాస్య రోజున దీనిని పడవేయండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.